గిరిజన సంస్కృతి సంప్రదాయానికి ఓ ప్రత్యేకత ఉంది. వారి ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్టు పుట్ట చేను అనే గిరిజన జీవన విధానానికి అద్దం పట్టేదే ఆదిలాబాద్ జిల్లా కేసులాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి నాగోబా జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. వరంగల్లోని సమ్మక్క సారక్క జాతర గిరిజనుల తెగుకు ప్రతీక. కేస్లాపూర్లోని నాగోబా జాతర ఆదివాసుల సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక. చెట్టు పుట్ట చేను అనే నీతి సూత్రం అంతర్లీనంగా కనిపించే ఈ వేడుక తను బతకడమే కాదు, ఇతరులు బతకాలని కోరుకుంటుంది, సమాజానికి మేలు కలగాలని ప్రార్థిస్తుంది. కల్లా కపటం ఎరుగని వారు ఆదివాసీలు. తమతో పాటు ఇతరులు సంతోషంగా బతకాలనే అభిలాష వారిలో దాగి ఉంటుంది. నిర్మలమైన గిరిజన మనసుల్లో చెరగని సంతకమే నాగోబా జాతర. అడవే ఆలంబనగా జీవనం సాగించే ఆదివాసీల బతుకు చిత్రంలాగే నాగోబా జాతర కూడా సాగుతుంది. ప్రతి ఏటా పుష్యమి అమావాస్య రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మెస్త్రం వంశస్థులైన గిరిజనులకే కాదు, గిరిజనేతరులకు ప్రేరణ కలిగిస్తూనే ఉంది. అమావాస్య అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర మొదలైంది. తుడుం మోతలు, సన్నాయి స్వరాలు, కాలికి చెప్పులు లేకుండా మెస్త్రం, గోడం ఆడపడుచులు కొత్త కుండల్లో గంగాజలం తీసుకురావటం ఈ జాతరలో ప్రధాన ఘట్టం. సమాజంలో ఆధునిక రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నాగోబా జాతరకు వచ్చే మెస్త్రం వంశీయులు ఎడ్లబండ్లపైనే రావాలనేది సంప్రదాయం. నాగోబాకు నైవేద్యం కూడా గట్కా, సాంబారే. వారంపాటు అడవిలో ఉన్న ఆలయ సన్నిధిలోనే సేద తీరాలనేది మెస్త్రం వంశీయుల ఆచారం. నాగోబాకు మా పడియోరికి ఏమని మొక్కినా కానీ ఎటువంటి లోటు లేకుండా, ఏం ఆలోచన లేకుండా మేము వచ్చి మా దేవుని మేము మొక్కుతాము. మాకు కంగు బంగారం అవుతుంది. మాకు ఏ దానికి లోటు లేదు. మాకు పిల్లలు పచ్చిగొడ్డు పుట్టిగొడ్డురాలు ఉన్నా కానీ మా నాగోబాకు ఎవరైతే వేరే క్యాస్ట్ వాళ్ళు మొక్కినా కానీ వాళ్ళకు చంటి పాపలతోటి కలకాలం వాళ్ళ పచ్చని కాపురం చల్లగా ఉంటుందని మా నాగోబా వారి ఆశీర్వాదం. ఆదిలాబాద్ జిల్లాలో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రతి సంవత్సరం యథాతిగా జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రజలు నమ్మకంతో, తన ప్రేమతో వచ్చి మొక్కు తీర్చుకుంటారు. భక్తి, శ్రద్ధ ఏమైనా ఉన్నా, కోరికలున్నా ఇక్కడ నెరవేరుతుంది. ఇది ఆదివాసుల పండగ కాదు, అందరి పండగ. అందుకనే ప్రతి ప్రజలు ఎక్కడెక్కడో నుండి ఇక్కడ వచ్చి జరుపుకుంటారు. దైవ సన్నిధిని పొందిన పూర్వీకులు నాగోబా, సతిక్ దేవతలుగా మారి కేస్లాపూర్లో స్థిరపడ్డారని, ఏడాదికోసారి పూజలు చేయటం ద్వారా జనావళికి ఏ ఆపద రాకుండా ఉంటుందని మెస్త్రం వంశీయుల అచంచల విశ్వాసం. దేశం నలుమూలల నుంచి మెస్త్రం వంశీయులను ఒక్కచోటికి చేర్చే వేదిక నాగోబా జాతర. పెళ్లి, పేరంటం, మంచి చెడులు ఇలా ప్రతి విషయానికి ఈ జాతర నుంచే ఆదివాసీలు నాంది పలుకుతారు. పిల్లలు, పెద్దలు, ధనవంతులు, పేదలు ఇలా అందరూ ఇక్కడ సమానులే. భారతదేశంలో ఉన్నటువంటి మెస్రములందరూ ఇక్కడ వస్తే వారి గుర్తింపు, వారి వంశమూల పురుషుడైనటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. వారికి ఐడెంటిటీ కూడా ఉంటుంది అన్నట్టు, ఫలానా మెస్రమైన అనేటటువంటిది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు కానీ లేకపోతే దేనికన్నా కానీ పరస్పరంగా పరిచయాలు కూడా జరుగుతాయి. మా వంశంలో ఫలానా వాళ్ళు అనేటటువంటిది ఈ పరిచయ కార్యక్రమంలో జరిగిన తర్వాత సంబంధాలు జరగడానికి అనేటటువంటి ఉంటుంది. ఇది మాకు ఒక పర్వదినము, ఉగాదిలో నెల రోజులు జరుపుకునేటటువంటి సెలబ్రేషన్ మా పండుగ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరుగుతున్న నాగోబా జాతరకు మరింత కళ వచ్చింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతరకు రానుండడంతో ఆదివాసీల్లో ఉత్సాహం నింపుతోంది. రాముడు అడవికి వెళ్ళనట్లయితే రామాయణానికి అర్థమే ఉండేది కాదు. సీతమ్మ రామయ్య అడుగుజాడల్లో నడిచి ఉండనట్లయితే భార్యాభర్తల దాంపత్యం తెలిసి ఉండేదే కాదు. సమయం, సందర్భం వేరైనప్పటికీ నాగోబా జాతర మహిమ కూడా అదే కనిపిస్తుంది. ఈ పరంపర వచ్చే తరానికే కాదు, మున్ముందు తరాలకు కూడా ప్రేరణగా నిలవాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. నాగోబా సన్నిధానం నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్,
ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్.